హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బ్రైట్నెస్ రవికుమార్. సో ఈ రోజు మీ గురించి తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే టీ షర్ట్ బ్రాండింగ్. మన కంపెనీ ఒక బ్రాండ్ చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా అయితే మన కంపెనీని పబ్లిసిటీ చేసుకోవాలి, ఏ విధంగా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అనేది మనకి చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ బ్రాండింగ్ అయ్యేది మీకు చూపిస్తాం. ఏ విధంగా అంటే మన ఒక టీ షర్ట్ పైన మన ఒక లోగో, పాకెట్ ప్లేస్ లో ఒక లోగో అండ్ బ్యాక్ సైడ్ లో ఒక లోగో, రెండు లోగోలు అయితే కంప్లీట్ గా మీ బ్రాండింగ్ చక్కగా అయిపోతుంది. సో ఈ బ్రాండింగ్ ఎలా అవుతుంది అంటే 2 టైప్స్ ఆఫ్ బ్రాండింగ్స్ ఉంటాయి. మీన్స్ ఏంటంటే ఒకటి ప్రింటింగ్ వస్తుంది, సప్లిమేషన్ అంటారు. రెండవది మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది. ఎంబ్రాయిడరీ ఏంటంటే మనకి లాంగ్ రన్ లో నడుస్తుంది అండ్ మనం పెట్టిన ఒక బడ్జెట్ పైన మనం ఇంత అమౌంట్ ఖర్చు పెడతాం, అది మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఆ ఎంబ్రాయిడరీకి ఈ యొక్క సప్లిమేషన్ ప్రింటింగ్ కి డిఫరెన్స్ ఏంటిదో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి సప్లిమేషన్ సింగిల్ కలర్ ప్రింటింగ్ వస్తుంది అనమాట. ఈ కలర్ ప్రింటింగ్ పైన మనకి స్క్రీన్ చేసి హీట్ ప్రాసెస్ చేస్తే ఈ విధంగా మనకి ప్రింటింగ్ వస్తుంది. ఇది మనకి ప్రింటింగ్ వస్తుంది అనమాట. ఇది సింగిల్ కలర్ ప్రింటింగ్ మాత్రమే అవుతుంది ఎనీ కలర్ పైన. సో వైట్ కలర్ పైన మాత్రం సప్లిమేషన్ వస్తుంది, అది మల్టీ కలర్ లోగో ప్రింటింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు గ్రీన్ కలర్ అనుకోండి, ఈ గ్రీన్ కలర్ పైన మనకి వైట్ కలర్ లేకపోతే 2 కలర్ మనకి సింగిల్ కలర్ వేసుకోవాల్సి వస్తుంది మనకి. సో ఇది మనకి రబ్బర్ ప్రింట్ అంటారు, ఇది హీట్ ప్రాసెస్ లో అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే ఈ ఎంబ్రాయిడరీ ఎలా ఉంటుందంటే ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్, మీకు ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ మనకి బ్రాండింగ్ చేసుకోవచ్చు. దీంట్లో సింగిల్ కలర్ ఉంది, ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది, స్టార్ గోల్డ్ కలర్ ఉంది. సో సేమ్ ఇదే విధంగా మనకి బ్యాగ్ కూడా కావాలనుకుంటే బ్యాగ్ కూడా వస్తుంది అనమాట. ఇది పాకెట్ ప్లేస్ అండ్ బ్యాక్ సైడ్. సో ఈ బ్రాండింగ్ వస్తుంది. దీని నుంచి మనకి ఏం స్క్రాచ్ చేసినా, వాష్ చేసినా ఈ ఎంబ్రాయిడరీతోని చేసిన బ్రాండింగ్ పోదు. సో ఇంకొకటి క్లాస్ లుక్ ఉంటుంది, రాయల్ గా కూడా ఉంటుంది. సో కార్పొరేట్ లో చాలా మంచి యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యాప్ ఉంది మనకి, ఈ క్యాప్ పైన కూడా ఎంబ్రాయిడరీ అయింది. ఈ ఎంబ్రాయిడరీలో చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు వైట్ క్యాప్, ఈ క్యాప్ పైన చూడండి ఎన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. సో ఇలా టోటల్ బ్రాండింగ్ అనేది మనకి క్యాప్ పైన, టీ షర్ట్ పైన, ప్రతి దానిపైన మనకి బ్రాండింగ్ అవుతుంది. సో ఇది ఎలా అవుతుందో కూడా మీకు ఆల్రెడీ చూపిస్తానని చెప్పాను, చూడండి.